మంచుకొండల్లో అన్నప్రసాద వితరణతో సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటాయని, సిద్దిపేట ప్రాంతం గర్వపడేలా సేవ చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట నుండి సరుకులతో బయలుదేరిన లారీలు తొలుత సోన్ ప్రయాగ్ చేరుకుంటాయన్నారు. సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లోని కేదారేశ్వరుని సన్నిధిలో అన్నప్రసాద వితరణ చేపట్టనున్న నేపథ్యంలో శరభేశ్వర ఆలయం నుండి సరుకుల లారీలు బయలుదేరాయి. ఈ సందర్భంగా ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. అనంతరం సరుకులతో కూడిన లారీలకు వాహన పూజలు నిర్వహించి జెండా ఊపి లారీలను సాగనంపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. క్లిష్టమైన పరిస్థితులను అధిగమిస్తూ అన్నప్రసాద వితరణ చేయడం అద్భుతమన్నారు. సిద్దిపేట నుండి సరుకులతో బయలుదేరిన లారీలు తొలుత సోన్ ప్రయాగ్ చేరుకుంటాయన్నారు. కాగా మంచుకొండల్లో సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 2 లంగర్లు ఏర్పాటు చేసి మన తెలుగు ప్రజలకు తెలుగు భోజనం అందిస్తున్నామని, కేదార్నాథ్ వెళ్లే తెలుగు ప్రజలందరూ ఈ లంగర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట ఉండేటువంటి ఆ దాన సంస్కారం అనండి, సాహిత్య సంస్కారం అనండి, సౌజన్యం అనండి, ఈ ఆధ్యాత్మిక భావనలనండి, వీటన్నిటికీ ఇక్కడ ప్రాపుగా నిలిచిన వాళ్ళు, కాపుగా నిలిచిన వాళ్ళు ఇక్కడ వైశ్య సమాజం. సిద్దిపేటలో మొదట్లో టౌన్ హాల్ లేదు, గీతాభవనే ఒక టౌన్ హాల్. ఆ గీతాభవన్ వేదికగా ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరిగేవి. నేను ఆ గీతాభవన్లోనే ఒక సంతాన గోపాలాచార్యులు గారి రామాయణ ప్రవచనం విన్నాను. నేను ఆ గీతాభవన్లోనే ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉన్న దివాకర్ల వెంకటావధాని గారి పద్యం విన్నాను, ఆయన ప్రసంగం విన్నాను. అదే గీతాభవన్లో విద్యాప్రకాశానందగిరి వంటి మహా భగవద్గీత మీద అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి ఆ గీతా మకరందాన్ని పంచినటువంటి మహనీయుల ఉపన్యాసాలు విన్నాను.